ఆగండి. ఆగండి. నాకేనా మీకు గూడా ఇట్లానే అనిపిస్తదా చెప్పండి? మనకి ఇష్టమైన వాళ్ళు మనతో పాటు కొన్ని రోజులు ఉండడానికి వస్తున్నారంటే చాలా హ్యాపీ అనిపిస్తది. వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి వెయిట్ చేసుకుంటా ఉంటాము. తీరా వాళ్ళొచ్చిన తర్వాత అవర్స్ గూడా అసలు సెకండ్స్ లాగా గడిచిపోతాయి. అసలు టైం ఎంత ఫాస్ట్‌గా రన్ అయితది. ఇంకా ఫైనల్‌గా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చే టైం వచ్చిందంటే చాలు బాధేస్తది. లిటరల్లీ చెప్పాలంటే ఏడుపొచ్చేస్తది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా ఏమైందనుకుంటుర్రా? నాకు చిన్నప్పటి నుంచి పర్సనల్‌గా వినాయకుల పండుగ అంటే చాలా ఇష్టము. ఇంట్లో దేవుడిని పెట్టుకొని 5 రోజులు డిఫరెంట్ డిఫరెంట్ ప్రసాదాలు చేసి దేవుడి దగ్గర పెట్టి హారతులిచ్చి ప్రత్యేక పూజలు చేస్తాము. ఇంకా ఫైనల్‌గా దేవునికి సెండ్ ఆఫ్ ఇచ్చే రోజొచ్చిందంటే చాలు మస్తు బాధేసేది. ఇంకా ఈరోజైతే మా బుజ్జి గణపయ్యకి సెండ్ ఆఫ్ ఇచ్చే టైం అనమాట. సో, ఫైనల్‌గా ఒక్కసారి దేవుడికైతే హారతి ఇచ్చేస్తున్నా. నాతో పాటు మా మౌని పాప గూడా బుద్ధిగా కూర్చొని పూజ చేసింది ఇప్పటివరకి. ఇంకా హారతి ఇస్తున్నప్పుడు చూడండి నా మీదికొచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.